సార్ మోడీ కొద్దిసేపటి క్రితం మాట్లాడటం జరిగింది. ఏఎన్ఐతో మాట్లాడారు. మహాకూటమి దేశంలో పనిచేయదు, తెలంగాణ విఫలమైందని కూడా చెప్తున్నారు. అదే ఈయన సఫలమయ్యాడు. ఏం చేశాడు? ఈయన ఈ దేశానికి ఏమి ఇచ్చాడు? అదే నేను ఆక్రోషంతో మాట్లాడాను, ప్రాక్టికల్గా మాట్లాడుతున్నా. మీరు అడుగుతున్నా, ఇక్కడ మీరు అందరూ ఉన్నారు, ఢిల్లీలో కూర్చొని ఆయన మాట్లాడుతున్నాడు. ఓకే, ఏఎన్ఐకి చెప్పేసి చర్చకు సిద్ధమా? మీ వల్ల లాభమే వచ్చింది దేశానికి. ఈరోజు ఈడీ, సిబిఐ, ఇన్కమ్ ట్యాక్స్, ఆర్బీఐ, కడాన కోర్టును కూడా తప్పుదారి పట్టించే పరిస్థితికి వచ్చారు మీరు. ఇంకొక పక్కన ఎంతమంది పైన రైడ్ చేశారు మీరు? మీకు ఎవరిచ్చారు ఈ హక్కు? రైడ్ చేయడం ఏంటి? రాజకీయ పార్టీలపైన, నాయకులపైన రైడ్ చేయడం ఏంటి? ఎప్పుడు జరిగిందా ఈ దుర్మార్గం? అంటే రైడ్ల ద్వారా బలహీనం చేస్తారా? భయపెడతారా? భయభ్రాంతులు చేస్తారా మీరు? ఇంకొక పక్క మీ ఎకానమీ ఎక్కడ పనిచేసింది? ఏంటి గ్రోత్ రేట్? ఓకే, యూపీఏ గవర్నమెంట్ బాగాలేదు, అప్పటికిప్పుడు కంపేర్ చేయండి. గ్రోత్ పెరిగిందా? ఆదాయం పెరిగిందా? డిమానిటైజేషన్ ఏం చేశారు? జిఎస్టీ వల్ల లాభాలు ఏమొచ్చాయి? ఎందుకు అవినీతి కంట్రోల్ చేస్తామని ఎట్లా బ్యాంకుల్ని ప్రొటెక్ట్ చేశారు? ఫ్రాడ్ ఎవరైతే చేశారో వాళ్ళందరూ తప్పించుకుని ఇటుపోయారు మీ గవర్నమెంట్లో. రాఫెల్ ఏంటి? వీటి సమాధానం చెప్పానండి. ఇవి సమాధానం నాకు అక్కసే ఉంది. అంటే మీ ఇష్ట ప్రకారం దేశాన్ని భ్రష్టు పట్టించే విధంగా, భయభ్రాంతులు చేసే విధంగా, ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా లేకుండా చేస్తాం, టెర్రరైజ్ చేసేస్తాం. రేపు రాబోయే రోజుల్లో మేము ఏం పని చేసినా మీరు భరించాలి, దేశానికి నష్టం వచ్చిన లాభం లేదు, బాధ లేదు అనే యాటిట్యూడ్ ఈజ్ వెరీ డేంజరస్. తెలంగాణలో టీఆర్ఎస్ గెలిస్తే మీకెందుకు అంత ఆనందం? నేను అడుగుతాను ఆయనకు. మీకు ఒక సీటే వచ్చింది, 5 సీట్లునే పోయినాయి, ఒకటే సీట్ వచ్చింది. ఫెడరల్ ఫ్రంట్ వల్ల నష్టం. అదే అధికారులు చెప్పారు, ఒక సీటే కదా మీకు వచ్చింది. ఎన్నిసార్లు వెళ్ళారు? ప్రధానమంత్రి 2 సార్లు వెళ్ళాడా? ఈయన 7 సార్లు వెళ్ళాడా? మీ పార్టీ ప్రెసిడెంట్. మీరు 13 మంది కేంద్ర మంత్రులు వెళ్ళారా? 3 చీఫ్ మినిస్టర్ వెళ్ళారా? ఒక సీట్ వస్తే మీకు ఆనందమా? రెండోది ఫెడరల్ ఫ్రంట్ మిమ్మల్ని కేసీఆర్, మోడీ గాడ్ అంటే మీకు బాధ లేదా? సన్యాస్ అంటే బాధ లేదు, మేమంటేనే బాధ మీకు. ఫాసిస్ట్ ప్రైమ్ మినిస్టరు, సన్నాసి, మోడీ గాడు, ఇవన్నీ అంటే నువ్వు అది మాట్లాడమే లేదంటే లాలోచి ఫైట్ కాకపోతే ఏ ఫైట్ ఇది? నేను అందుకే 3 ఎమ్మెల్యే అని చెప్పాను, 3M. వీళ్ళు మాట్లాడడం ఏంటంటే ప్రజల్ని మోసం చేయొచ్చు అనుకుంటారు, కానీ ప్రజల్ని మోసం చేయలేరు. అందరూ కలిసి మోసపోయేది అల్టిమేట్గా మీరే. అది గుర్తుపెట్టుకోవాల్సిందిగా అరుణ్ జైట్లీని, ఎన్డీఏ లీడర్స్ అందరినీ కోరుతున్నా. ఇది మంచి పద్ధతి కాదు. మీరు ఏదైనా ప్రయత్నం చేయండి. ఈ నూతన సంవత్సరం టూ లేట్ అనుకోండి, అది వేరే కథ. అయిపోయింది, ఇంకొక 4 నెలలు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి 3 నెలలు అయిపోతుంది. కానీ మీరు చేసినటువంటి ఈ ఆర్థిక విధానాలు కానీ, మీ ప్రభుత్వం యొక్క పరిపాలన విధానాలు కానీ దేశానికి చాలా నష్టం తీసుకొచ్చాయి. ఒక 20 ఏళ్ళు వెనక్కిళ్ళిపోయే పరిస్థితికి వచ్చాయి. అంటే ఒక మోడీ మీద 10 మంది కలిసి దాడి చేస్తున్నారని చెప్తున్నారండి. 10 మంది కలిసి ఎక్కడ దాడి చేస్తున్నారని ఆయన అందరిపైన దాడి చేస్తున్నాడు. ఆయన 10 ఇన్స్టిట్యూషన్స్ పంపించి దాడి చేస్తున్నాడు. మీకు అధికారం ఉంది, ఉండి ఏం చేస్తున్నారు? ఎంత మానసిక క్షోభ పెడుతున్నారు మీరు? ఎంత భయభ్రాంతులు చేస్తున్నారు? ఇప్పుడు మీ ఫోన్ మీకు సేఫా? మీతో నేను మాట్లాడే అవకాశం ఉందా? లేదు. మీ ఫోను నా ఫోను ట్యాప్ చేసి నెక్స్ట్ డే మీకు ఫోన్ వస్తుంది. బీ కేర్ఫుల్, జాగ్రత్తగా ఉండండి. మీకు కాకపోతే మేనేజ్మెంట్. ఫెడరల్ ఫ్రంట్ మీరు గుర్తిస్తున్నారా? ఫెడరల్ ఫ్రంట్ మీరు గుర్తిస్తున్నారా? ఫెడరల్ ఫ్రంట్ అది ఎక్కడ ఉందంటున్నా? ఫెడరల్ ఫ్రంట్ అంటున్నా. నరేంద్ర మోడీ, అరుణ్ జైట్లీ ప్రమోట్ చేసేది ఫెడరల్ ఫ్రంట్, అదే కదా. ఒక్క మాట నవీన్ పట్నాయక్ మాట్లాడాడని థర్డ్ ఫ్రంట్లో, ఫెడరల్ ఫ్రంట్లో ఉంటానని మాట్లాడా? ఇంకొక పక్కన తృణమూల్ కాంగ్రెస్ మమత మాట్లాడిందా? మాట్లాడకపోయినా మీరేం మాట్లాడుతున్నారు? వాళ్ళని మీరు ఓనర్షిప్ తీసుకుంటున్నారు, మీరు వాళ్ళని ప్రమోట్ చేస్తున్నారు. పాపం మీ ఏమనుకుంటున్నారంటే ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని ప్రమోట్ చేస్తే మీకు లాభం వస్తుందనే ఉద్దేశంతో మీరు ప్రమోట్ చేస్తున్నారు తప్ప ఇంకోటి కాదు. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.